श्रील प्रभुपाद की जय। अनंत वैष्णव भक्तकोटि की जय। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पंचमोऽध्यायः। हरि ओम तत्सत्। हरे कृष्ण। అందరికీ కూడా నిత్య జీవితంలో సంపూర్ణమైనటువంటి భగవద్గీతకి మనందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనందరూ కూడా యథావిధిగా ఆచార్య గురు పరంపర అందరినీ కూడా, అలాగే వైష్ణవ భక్తులు అందరినీ కూడా వారి యొక్క చరణార విందరాన్ని లేదా వారి పాదాలను ఆశ్రయిస్తూ ఈ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి ఈ ప్రక్రియలో మనందరికీ కూడా సహాయం చేయాలని ప్రార్థిస్తూ అర్థిస్తూ మనము భగవద్గీతలోనికి వెళ్దాము. ఈరోజు 5.5 5వ అధ్యాయము. ఏమిటి అధ్యాయం? 5వ అధ్యాయం పేరేంటి? కర్మ సన్యాస. గట్టిగా చెప్పాలి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మర్చిపోయాను, అందుకే అడుగుతున్నాను. నేను మర్చిపోతే అలా అడుగుతూ ఉంటాను అనమాట. మీకు బాగా గుర్తుంటుంది. అది యాక్చువల్లీ అది జరుగుతుంటుంది, మనం మర్చిపోతూ ఉంటాం. ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, ఒకసారి మనం అందరూ కూడా పారాయణం చేద్దాము, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దాని అర్థంలోనికి వెళ్దాము. యత్ అందరూ చెప్పాలి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యో గైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సా పశ్యతి. ఇది అన్నమాట శ్లోకము. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి అని అంటున్నారు అన్నమాట భగవంతుడు. మళ్ళీ కూడా ఇది రెండు నిన్న చెప్పినటువంటి శ్లోకము, దానిపైన యొక్క శ్లోకాన్ని కూడా మళ్ళీ అనుసంధానం చేస్తూ మళ్ళీ చెప్పబోతూ ఉన్నారు ఎంతో వివరణగా. యత్ సాంఖ్యైః, మొట్టమొదటి పదాన్న ఇక్కడ సాంఖ్యై, సాంఖ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సాంఖ్యం అంటే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సాంఖ్యం అంటే 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగమే. మరి ఆ సాంఖ్య అనే ఆ ఒక్క పదాన్ని 2వ అధ్యాయాన్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు. మళ్ళీ సాంఖ్యై అంటే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని విశ్లేషణాత్మకంగా, వివరణగా, క్షుణ్ణంగా ప్రతిదీ కూడా అర్థం చేసుకోవడం. మన చుట్టూ ఉండేది, మన కంటికి కనిపించేటువంటి ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవడం, అధ్యయనం చేయడాన్ని లేదా తాత్విక పరిశోధనని, మన తాత్వికంగా ఈ ప్రపంచం గురించి ఆలోచించి పరిశోధించి అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మరి యత్ సాంఖ్యైః అని చెప్పారు అంటే, ఎవరైతే సాంఖ్యయోగం పైన మాకు తత్వజ్ఞానమే కావాలి అనే దానిపైన శ్రద్ధ ఎవరైతే ఆసక్తి తీసుకున్నారో, ఎవరైతే అభినివేశాన్ని కలిగి ఉన్నారో, అంటే ఆసక్తిని కలిగి ఉన్నారో, శ్రద్ధను కలిగి ఉన్నారో, మాకు తత్వజ్ఞానం తప్ప, అంటే ఇక్కడ జ్ఞానుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే జ్ఞాననిష్టలో ఎవరైతే పాటుపడి ఉన్నారో, లేదా త్యాగం చేసి ఉన్నారో, లేదా అత్యున్నత స్థాయికి వెళ్ళారో వారి గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. వారికి తత్వజ్ఞానాన్ని గ్రహించడమే, జ్ఞానమే భగవంతుడి యొక్క రూపము అని భావించిన వారందరి యొక్క ఆ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి వారు ప్రయోగం చేసి మరి ఈ ప్రపంచాన్ని అన్వేషించి పరిశోధన చేసి ప్రయోగించి ప్రతిదాన్ని అర్థం చేసుకొని ప్రతిదాన్ని కూడా విచక్షణతో, వివేకంతో, వైరాగ్య భావనతో ప్రతి ఒక్క పదార్థాన్ని, వస్తువుని, అంశాన్ని, అలాగే మనుష్యులని, జంతువులను, సకల సృష్టిని కూడా పరిశోధించి ప్రయోగించి అన్వేషించి వారెవరు, ఆ ప్రపంచం ఎవరు, నేనెవరు, ఈ ప్రపంచం ఎవరని విశ్లేషణాత్మకంగా క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి వివరంగా అర్థం చేసుకున్నటువంటి శాస్త్రవేత్తల గురించి చెబుతూ ఉన్నారు. అదే సాంఖ్య శాస్త్రం. మరి ఈ యోగంలో సాంఖ్యాన్ని అధ్యయనం చేసినారు కనుక వారిని సాంఖ్య యోగులు అని అంటున్నారు. మరి వారికి ఇది తప్ప ఇంకేమీ అవసరం లేదు కనుక జ్ఞానమే అత్యున్నత స్థాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఇప్పుడు
ఇప్పుడు మనకి స్టెప్స్ అన్నీ ఉన్నాయి, అంటే మెట్లన్నీ ఉన్నాయి. ఇంటిపైకి ఎక్కడానికి ఇంటిపైకి ఎక్కాలంటే చాలా మెట్లు ఉన్నాయి, ఒక 10 మెట్లు ఉన్నాయి. ఆ 10 మెట్లలో మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒకేసారి మూడో మెట్టు ఎక్కేస్తామా? ఇంకా ఏం చేయాలి? మొదటి మెట్టుని మనము పాదం పెట్టాలి. ఆ మొదటి మెట్టు మీద పాదం పెట్టిన తర్వాత ఆ తర్వాత మూడో మెట్టుకి మనం వెళ్ళాలి. కానీ సాంఖ్యయోగులు ఏం చేస్తారు? మొదటి మెట్టుని అధిరోహించకుండానే మూడవ మెట్టుకు వెళ్ళిపోతున్నారు. లేదా అలా అర్థం చేసుకోలేకపోతే మొదటి మెట్టు నుంచి ఒకేసారి మూడవ మెట్టుకి అడుగు పెడుతుంటాం. మనం ఒక్కొక్కసారి 2 స్టెప్స్ ఎక్కేస్తూ ఉంటాం, అవునా కదా? మొదటి మెట్టు వేయాలి, ఆ తర్వాత 1 నుంచి 2 వేస్తామా 3 వేస్తామా అనేది మన యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. కనుక జ్ఞానయోగులందరూ కూడా, వీరు సాంఖ్యయోగులందరూ కూడా ఒకేసారి మూడవ మెట్టుని, ఒక మెట్టుని ఎగరగొట్టి స్కిప్ చేసి మరి మూడో మెట్టుని అధిరోహిస్తున్నారు. మరి సాధారణమైనటువంటి జనులందరూ కూడా మొదటి మెట్టునే ఆశ్రయించాలి. ఒకేసారి అయ్యా నేను ఒకేసారి మూడో మెట్టు ఎక్కేస్తాను అంటే ఏమవుతాము? పడిపోతాం. కనుక మనం సాధన చేసి మరి 1, 2, 3 అలా సోపానము, అవునా కదండి? మోక్షానికి సోపానం ఏంటి? మోక్షంకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఏది కావాలి మనకి? నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన ఏంటి? ఇక్కడ భక్తి సాధన. కనుక ఆ సోపానాన్ని, ఆ జ్ఞానం అనే లేదా భక్తి సాధన అనేటువంటి ఆ నిచ్చెనని పట్టుకొని మనము పైకి ఉన్నత స్థాయికి అధిరోహించాలి అని ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? పరమాత్మ ఎవరికి చెప్తున్నారు? వెరీ గుడ్. అది ఆన్సర్ వస్తుందో లేదో చూస్తాను. మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు, వచ్చేసారు కాబట్టి. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు అంటే, సాంఖ్య అని మొట్టమొదటి పదమే జ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు కనుక ఇప్పుడు ఎందుకు ఈ జ్ఞానం అని చెప్పవలసి వచ్చింది అవసరము, ఈ ఆవశ్యకత ఎందుకు పరమాత్మకు అదే విధంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నారంటే, అర్జునుడికి ఎంత చెప్పినా కూడా, ఎంత జ్ఞానాన్ని సముపార్జించినా కూడా ఆయనకి ఇంకా కూడా ఆయన మనసు పెట్టడం లేదు. అందుకని ఏం చేస్తాం మనం? పరీక్షల పిల్లవాళ్ళు ఇప్పుడు చూడండి, పిల్లవాళ్ళకి ఎక్కాలను ఒప్పచెప్పుకునేటప్పుడు కొంచెం చెప్తారు, మళ్ళీ మధ్యలో మర్చిపోతారు. మళ్ళీ కొద్దిగా సహాయం చేశామనుకోండి, మళ్ళీ ఎంత బాగా సులభంగా ఎలా చెప్పేస్తారో, అర్జునుడు ఎంత జ్ఞానాన్ని సముపార్జించినా కూడా ఆ మోహభావనలో ఆయనకి అన్నీ గుర్తుకు రావడం లేదు. కనుక ఆయన ఏం చేస్తారు? మళ్ళీ ఆయన యొక్క తండ్రి వైపు వాళ్ళని, తల్లి వైపు వాళ్ళని ఇద్దరిని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ తండ్రి వైపు వారు ఎవరున్నారు? అర్జునుడి యొక్క తండ్రి వైపు, వారి యొక్క తండ్రి వైపు ఎవరెవరు ఉన్నారు అనేది చూడండి. అర్జునుడి యొక్క తల్లి కుంతీదేవి, పృత, ఆమె పేరు అసలు పేరు పృత. ఎప్పుడైతే ఆయన కుంతి భోజుడు దత్తత తీసుకుంటాడో అప్పుడు ఆమె పేరు కుంతి మాత అని వచ్చేస్తుంది. అలా ఈ వైపు చూసిన కుంతీదేవికి ఉన్నటువంటి అపరమైనటువంటి జ్ఞానం, ఒక ఆడదైనా కూడా ఆమెకి మొత్తం సర్వస్వం, సర్వజ్ఞురాలు అని చెప్పడంలో ఏమాత్రం, ఒక మనలాగే ఒక గృహిణి, అవునా కదండి? తన భర్త లేకపోయినా తన 5 మంది పిల్లలని ఏం చేసింది? ఆమె అడవుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చినా కూడా ఏవి బాధ పెట్టుకోకుండా అన్ని కష్టాలను అధిగమించుడండి. ఆమెకి ఎన్ని కష్టాలు, ఎవరికైనా అన్ని కష్టాలు వచ్చాయా? 5 మంది పిల్లల్ని వేసుకొని అడవికి వెళ్ళిపోయి, ఆమెకు సర్వము ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. మరి సర్వజ్ఞురాలు పరమాత్మ భగవంతుడు ఎదురుగా ఉన్నాడు, అతను నా బంధువు అయినా కూడా ఆయన ఏ విధంగా చూసిందామె? భగవంతుడిలాగా ఎంతమంది గుర్తించారు? శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని దాల్చి మన ముందరే నడుస్తూ ఉన్నా కూడా, వారి ముందరే నడుస్తూ ఉన్న ఎంతమంది ఆయన యొక్క అవతారాన్ని గుర్తించగలిగారు? ఎవరో కొంతమందే భక్తులు మాత్రమే ఆయన యొక్క అసలు రూపాన్ని గుర్తించగలిగారు. మరి మిగతా వారు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది ఇక్కడ మనకు ప్రశ్న. అదే ఒక పెద్ద ప్రశ్న. అలాగే మనం కూడా ఉన్నాం కదండి, మనం కూడా ఉన్నాం కదా, భగవంతుడి ప్రతి దాంట్లోనూ మనము గుర్తిస్తూ ఉన్నామా? అసలు మనలోనే పరమాత్మ ఉన్నారు అని భావన మనము ఆ స్పృహలో ఉండగలుగుతూ ఉన్నామా? ఉంటే మనం ఇలాంటి పనులన్నీ ఇలా అజ్ఞానంలో ఉండగలుగుతున్నామా? అవునా కదండి? వాళ్ళని మనం అన్వయించాం, బాగానే ఉంది, కానీ మనమల్ని మనము అన్వయించుకోవాలి. అందుకే పరమాత్మ చూపిస్తున్నారు. కౌరవులను చూపించడంలో అదే ఆయన యొక్క లీల, పరమాత్మ డ్రామా, అదంతా కూడా డ్రామా. చూడండి ఇలా ఉంటుంది అని ఇక్కడ చూపిస్తున్నారు. కనుక అర్జునుడికి గుర్తు చేస్తున్నారు, అయ్యా మీ తండ్రి వైపు ఉన్నవారంతా భీష్ముడు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప జ్ఞానులు, అలాగే మీ తల్లి వైపు ఉండేవారు కూడా ఇంకా పెద్ద జ్ఞానులు. కానీ అంత జ్ఞాన స్థితిలో ఉన్నా కూడా అలాంటి వంశంలో నీవు
వచ్చావు, భరత వంశంలో నీవు వచ్చావు. ఏ వంశంలో వచ్చావు? మన సంకల్పం చెప్పుకునేటప్పుడు మన ఆరాధనలో అర్చనలో మన సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ఏమని చెప్పుకుంటున్నాం? మమ ఉపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ అని చెప్పుకుంటూ ద్వితీయ పరార్తే, అలాగే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, అలాగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తూ అక్షంతల్ని వదులుతూ ఉన్నాము. ఎందుకు ఈ మంత్రాన్ని చెప్తున్నారు? భగవంతుని యొక్క నిత్య ఆరాధనలో పూజలో ఈ ఖగోళ శాస్త్రం గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? ఇదేమన్నా మంత్రమా? ఇప్పుడు మనం చదివింది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే, దీనికి నారాయణుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మంత్రం ఎందుకు చెప్పిస్తున్నామంటే భరతవర్ష భరతఖండే భరత మహారాజు గురించి చెప్పుకొని వస్తున్నారు, జంబూద్వీపం గురించి చెప్పుకొని వస్తున్నారు. ఇదేం నారాయణ మంత్రం కాదు, అష్టాక్షరి మంత్రం కాదు, పంచాక్షరి మంత్రం కాదు. ఎందుకు చెప్తున్నారు మాతాజీ? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మాకు సంకల్ప మంత్రం గురించి మనం యజ్ఞం చేస్తున్నామా ఇప్పుడు అంటే? అఫ్కోర్స్ చేస్తున్నాం అనుకోండి, కానీ ఎందుకు ఇది చెప్పవలసి వస్తుంది? అర్జునుడికి చెప్తూ వస్తున్నారు. అలాగే మనమల్ని కూడా మన యొక్క స్థితిని చెప్తూ ఉన్నారు. అయ్యా మీరెవరు, మనం ఎవరు అనేది మన యొక్క స్థితిని, మన యొక్క రహస్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? అయ్యా నీవు భరత వంశంలో వచ్చిన వాడి. భరత్ మహారాజు ఎవరు తెలుసా మీకు? భరత్ మహారాజు ఎవరండి? భరతుడు కాదు, భరతుడు కాదు. మనకి దుష్యంతుడు శకుంతల మహాభారతంలో ఆది పర్వంలో మనకు వస్తుంది. దుష్యంతుడు శకుంతల. శకుంతల ఎవరి పుత్రిక? విశ్వామిత్రుడు మేనకకు జన్మించిందే శకుంతల. ఆ శకుంతల్ని వివాహం ఆడింది దుష్యంతుడు. కురువంశం యొక్క మూల పురుషుడు అనమాట ఈయన. ఎంత చక్కగా పరిపాలించారంటే ఆయన యొక్క పరిపాలనలో ఆయనకున్నటువంటి ప్రజ్ఞ, ధర్మనిష్ట, ధర్మ పరిపాలన ఆయన్ని ఆ వంశానికి అలాగే భరత వర్షానికే, అంటే ముందు కాలము ఈ భూమండలాన్ని అంతా ఒకే ఒకరు పరిపాలించేవారు. ఇప్పుడు 7 ఖండాలుగా విభజించబడి ఉన్నది. 7 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఇలా 7 ఖండాలుగా విభజించబడేది. కానీ ముందు మొత్తం భూభాగాన్ని అంతా కూడా ఒక్కరే పరిపాలించేవారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ మొత్తం భూమిని 9 భాగాలుగా విభజించేశారు. అందులో ఆ విభజించి ఆ ఒక్కొక్క భాగాన్ని కూడా వర్షం అనేటువంటి పేరుతో పిలిచేవారు. అదొక ప్రాంతం. అలాగే మనది భరతవర్షం. అందుకే భరతవర్షం. భరతుడు అలాంటి మహా జ్ఞానుడు పరిపాలించాడు కనుక అలా అన్నారు. అలాగే మనువులు పరిపాలిస్తూ ఉన్నారు. ఒక్కరే స్వయంభూ మనువు, మొదటి మనువు. 14 మంది మనువులు ఉంటారు, 14 మన్వంతరాలు ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలా లెక్కలు చెప్తున్నారు అంటే చెప్పాలి లెక్కలు. హిందూ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 100 రోజులు మాత్రమే. కానీ ఆ 100 రోజుల్లో ఒక్క రోజు యొక్క కాల ప్రమాణం చూసుకుంటే మనం కళ్ళు తిరిగి పడిపోతాం. ఆయనకి 50 రోజులు, 100 రోజులు, మనకి 100 సంవత్సరాలు. 100 రోజులు 100 సంవత్సరాలు మన యొక్క ఆయుష్ ప్రమాణము. ఆయన యొక్క రోజు ఎలా ఉంటుందంటే 24 గంటలు ఒక రోజు, 12 గంటలు ఆయన యొక్క ఆయుష్ ప్రమాణం వచ్చి 432 కోట్ల సంవత్సరాలు. అంటే ఒక కల్పం. బ్రహ్మ యొక్క ఒక పగలు 432 కోట్ల సంవత్సరాలు ఒక కల్పము. అప్పుడు పగలంతా సృష్టి ఉంటుంది. ఆ తర్వాత రాత్రి అయ్యేటప్పటికి ఇంకో 432 కోట్ల సంవత్సరాలు గడిచిపోయి ప్రళయం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? సృష్టి అంతా కూడా నశించిపోతుంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ చెప్తూ ఉన్నాం, అవునా కదా? అలా 14 మంది మనువులు పరిపాలించేవారు. ఇప్పుడు మనకున్నది వైవస్వత మనువు. ఆయన యొక్క పేరు సత్యవ్రతుడు, సత్యవత మహారాజు. ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు, గొప్ప భక్తి నిష్ట కలవాడు. ఆయన కూడా మీరు ఒకసారి మీకు మత్స్య అవతారంలో మీరు వినింటే అర్థమవుతుంది. మీరు విని ఉంటే మత్స్యావతారంలో 2 గాథలు ఉన్నాయి. ఒకటి మత్స్యావతారం, ఒకటి మహామత్స్యావతారం. భగవంతుడు ఎప్పుడైతే సోమకాసురుడు వేదాలను దొంగలించి తీసుకెళ్ళిపోతాడో అప్పుడు శ్రీ మహావిష్ణువే చేపరూపం దాల్చి ఆ వేదాలని రక్షిస్తారు. మరి 2వ గాథగా మహామత్స్యావతారంలో ఏం జరుగుతుంది అంటే అప్పుడు వస్తారు ఈ 7వ మనువు. ఎవరైతే ఇప్పుడు పరిపాలిస్తున్నారో మనమందరినీ కూడా వైవస్వత మనువు అంటారు. ఆయన్ని ఏం చేశారు తెలుసా? భగవంతుడు ఒక పెద్ద సొరచేప రూపం దాల్చి మొత్తం సృష్టి కూడా కొట్టుకొని పోతుంది. కానీ అప్పుడు ఒకరు మిగిలారు. ఎవరయ్యా ఆయన అంటే సత్యవత మహారాజు. ఆయన్నే వైవస్వత మనువు అంటారు. ఎప్పుడైతే ప్రళయం వచ్చేస్తుందో ఆయన ఎప్పుడైతే నది దగ్గరికి వెళ్ళారో, నది దగ్గరికి వెళ్ళి ఆ నీటితో అర్ఘ్యం సూర్యభగవానికి సమర్పిస్తున్నాడో ఆయన చేతిలో ఒక చిన్న చేప వస్తుంది.
ఎప్పుడైతే చిన్న చేప వస్తే అయ్యి ఏంటి చక్కగా చేప నా చేతిలోకి వచ్చి నన్ను చూసేలోగా ఆ చిన్న చేప మాట్లాడుతుంది, ఓ రాజా, ఓ మహారాజా, నన్ను నీవు కాపాడు, నేను నిన్ను కాపాడుతాను అని మాట్లాడుతుంది. అప్పుడు సత్యవత మహారాజుకు ఆశ్చర్యం అయిపోతుంది, ఏంటి చిన్న పిల్ల కీచు గొంతుతో మాట్లాడుతుందని మరి వింటూ ఉంటాడు. అయ్యా నన్ను నువ్వు కాపాడు, ఇప్పటి నుంచి 7 రోజుల లోపల ప్రళయం కంప్లీట్, అంటే సంపూర్ణ ప్రళయం రాబోతూ ఉంది, అప్పుడు ఈ సృష్టి మొత్తము కూడా అంతరించిపోతుంది, కనుక నీవు నన్ను రక్షించు అంటుంది. అప్పుడు ఆ చిన్న చేపను తీసుకొని కమండలంలో వేస్తాడు. ఆ కమండంలో అది పెరిగిపోతుంది. ఆ మరుసటి రోజు ఏం చెప్తుంది, అయ్యా నన్ను బావిలో వేసేయి అంటుంది. ఆ బావిలో వేస్తాడు. ఇంకో మరుసటి రోజుకి ఏమవుతుంది, అది ఇంకా పెద్దగా అయిపోతుంది. ఈసారి నదిలో పారేయమంటుంది. ఆ నది కూడా పెద్దదైపోతుంది. ఈసారి నన్ను సముద్రంలో వదిలేసేయి అంటుంది. అప్పుడు ఆయన, అయ్యా నీవు నిత్యము నన్ను ఆరాధిస్తావే, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ జగన్నాథుణ్ణి, నేనే శ్రీమన్నారాయణ్ణి నిన్ను రక్షించడానికే నేను అనుగ్రహించడానికే వచ్చాను, కనుక నువ్వేం చేస్తావంటే ఒక పెద్ద నావను తయారు చేయి, 3 అంతస్తున్నటువంటి నావను తయారు చేయి, అందులో ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి పువ్వులో 2 జాతులు, మగజాతి ఆడజాతి, ఫలంలో 2 జాతులు, వృక్షాలలో 2 జాతులు, పక్షుల్లో, పశువుల్లో, జంతువుల్లో, ధాన్యాల్లో, ఇలా అన్ని రకాల జాతులను తీసుకొని ఆ బోట్లో వేసేయి, ఆ నావలో పెట్టుకో, నువ్వు కూడా నావ ఎక్కేసేయి, ఎందుకంటే ఇంకా సృష్టి ప్రళయం అనేది, కంప్లీట్ ప్రళయం అనేది వస్తుంది. అంటే ప్రళయాలు కూడా 2 రకాలు. మొదటి కల్పంలో వచ్చేది పార్షియల్ అంటే కొంత మేర మాత్రమే వస్తుంది. కానీ 2వ కల్పంలో వచ్చేది సంపూర్ణ ప్రళయం, సృష్టి మొత్తం కూడా అంతరించిపోతుంది. అప్పుడు ఎవరైతే ఈ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే భగవంతుడు రక్షిస్తాడట. కనుక ఆ మహారాజు టకటకటగా పెద్ద నావను తయారు చేసేసి ఆయన కూడా పడవలో ఎక్కగానే ఇంకా మొత్తం ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయంలో చిమ్మ చీకటి, ఎలా పెద్ద వర్షం పడుతూ ఉందంటే మొత్తము కూడా ఒక్కసారికే ఈ సృష్టి అంతా, ఈ భూమి అంతా మునిగిపోయింది. అప్పుడు ఎవరు మిగిలారు, ఆ సత్యవత మహారాజు. అలాగే ఎప్పుడైతే ఆ పెద్ద అలలు పర్వత శిఖరాన్ని దాటుతున్నాయట, అంత అలలు వస్తూ ఉన్నాయట, ఆ నావ ఏదైతే ఉందో ఆ నావ పర్వత శిఖరం పైన ఎగిరిందట, ఆకాశంలోనికి ఎగిరిందట. ఇక సత్యవత మహారాజు భయపడిపోయాడట. అయ్యా ఓ మహావిష్ణువు, శ్రీమన్నారాయణ నన్ను రక్షించి ఇప్పుడు అని ఆయన ప్రార్థించగానే వెంటనే ఒక పెద్ద సొరచేప బంగారు వర్ణంలో భగవంతుడే ఆ రూపాన్ని తయారు చేసి ఆ రూపంలోకి వచ్చి ఆయన నేను రక్షిస్తున్నాను, పర్వాలేదు అన్నారట. ఎప్పుడైతే హిమాలయాల శిఖరాలు ఎత్తి ఎగిరారో అక్కడ సప్త ఋషులందరూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారట. అయ్యా మమ్మల్ని, ఆ సప్త ఋషులు కూడా, అయ్యా సత్యవత మహారాజు మమ్మల్ని కూడా మీరు రక్షించండి, మమ్మల్ని రక్షిస్తే మేము చేసేటటువంటి తపోశక్తి, ఇది మీరు మనందరూ వినాలి, మేము చేసే తపోశక్తి, ఈ తపో జ్ఞానాన్ని, ఈ జ్ఞాపక శక్తిని, సర్వశాస్త్రాలని కూడా మేము రాబోయేటటువంటి తరాలకు మేము అందిస్తాము అని మాట ఇచ్చారట. వారిని కూడా రక్షించారట. ఇలా 5000 సంవత్సరాలు ప్రళయం వచ్చిందట. 5000 సంవత్సరాలు వీరు సముద్రంలోనే ఉన్నారట. మరి భగవంతుడు ఏం చెప్పారో తెలుసా, ఒక పెద్ద వాసుకిని పిలిపించి ఆ తాడుని నీ నావ కట్టేసి, నాకు 2 కొమ్ములు ఉన్నాయి కదా, నేను సొరచేపను కదా, నాకు 2 కొమ్ములు ఉన్నాయి, ఆ తాడుని నా కొమ్ముకు కట్టేసేయి అన్నదట. వెంటనే అదే పని చేశారట. మరి ఆ 5000 సంవత్సరాన్ని సురక్షితంగా కాపాడిందట. ఆ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ సృష్టి మొదలైందట. అప్పుడు సూర్యోదయం వచ్చిన తర్వాత మిగిలినది వైవస్వత మనువు, ఆయనే ఇప్పుడు మనకున్నటువంటి ఇంకా నెక్స్ట్ రాబోయేది హనుమంతుల వారు వస్తారట, 8వ మనువుగా. అది అండి, ఇప్పుడు హనుమంతుల వారిని కూడా మనువుగా, 8వ మనువుగా భగవంతుడు తయారు చేస్తారట. కనుక ఎందుకు ఇవన్నీ మేము ఈరోజు ప్రస్తావన చేస్తూ ఉన్నామంటే, ఇవన్నీ కూడా అర్జునుడు చెప్తూ ఉన్నారట. అయ్యా ఏమనుకుంటున్నావు, ఇవన్నీ కూడా చూడండి, మనకి అసలు మన భూమి ఏ ఆకారంలో ఉంటుందో కూడా మొదట ఎవరికీ అర్థమయ్యేది లేదట. మన పాశ్చాత్యులు ఎవరైతే విదేశాల వారు ఉన్నారో వాళ్ళు శాస్త్రజ్ఞులు ఎంత పరిశోధన చేసినా కూడా భూమి రౌండ్గా సౌష్ఠవాకారంలో గుండ్రంగా ఉంటుందని కూడా చెప్పలేకపోయారట. కానీ మన భారత ఋషులు, శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, మేధాశక్తి ఉన్నటువంటి మన ఋషులందరూ కూడా భూమి సౌష్ఠవంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారట. మరి రోమన్ నాగరికత వాళ్ళు కూడా చెప్పారట, అయ్యో ఎలా ఉందో భూమి బలపరుపుగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పారట. కానీ మన భారతీయ ఋషులు, శాస్త్రవేత్తలు వీరంతా కూడా ఎలా చెప్పారట, భూమి చాలా గుండ్రంగా ఉంది. అలాగే ఈ నక్షత్రాలు, సూర్యుడు, అందరూ కూడా నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాలు కూడా భూమి నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సూర్యుడు ఉన్నారు, వాళ్ళందరికీ పేర్లు కూడా ఇచ్చి భూమి గుండ్రంగా ఉంది అని వారు నిరూపణ చేశారట. ఎలా, వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువే భూమిని
తన కోరలతో పైకెత్తారు కదా, ఆ చిత్రపటాలన్నింటినీ కూడా చూపించారంట మన వాళ్ళు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన ఋషుల యొక్క అఖండ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ సంకల్ప మంత్రంలో ఏం చెప్తున్నారు, అలాగే మన ఋషులందరూ ఉన్నారు. భృగు మహర్షి ఉన్నారు, వరాహమిత్రుడు, అలాగే ఆర్యభట్ట. అసలు మేము ఈరోజు లెక్క పెడుతూ ఉన్నామంటే 10, 20, 30, 100, 1000, 10,000 ఇలా ఎలా లెక్క పెడుతున్నాం సున్నా లేకునే. ఆ సున్నా అనే భావనని, జ్ఞానాన్ని ఆర్యభట్ట అనేటువంటి ఆ శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడట. ఆయన మన భారత దేశానికి చెందినవారు. ఇలా ఎంతోమంది పురాతన శాస్త్రవేత్తలందరూ కూడా మన ఋషులే. వాళ్ళకి ఎలాంటి బహుమతి ఇవ్వాలండి? ఇప్పుడు ఉండేటువంటి అత్యంత ఉత్తమ పురస్కారాలు ఏమున్నాయి? నోబెల్ బహుమతి ఉంది. కానీ మన ఋషులందరికీ ఎలాంటి పురస్కారాలు ఇస్తే ఎక్కువ అవుతుంది? కానీ వాళ్ళు ఈ పురస్కారాల కోసం వాళ్ళకి గడ్డి పూచతో సమానం. అలాంటి సంస్కృతి, వారసత్వం, విజ్ఞానం, అఖండ విజ్ఞానం కలిగినటువంటి మన ఋషులు, శాస్త్రవేత్తలే అసలైనటువంటి శాస్త్రవేత్తలు, విజ్ఞానం కలవారు, మేధో సంపత్తి కలవారు. వారు ఖగోళ శాస్త్రాన్ని ఎప్పుడో చెప్పారు, 15వ శతాబ్దం ముందే చెప్పేశారు. వేదాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ ముందుగానే ప్రస్తావన చేశారు. కానీ ఇప్పటికీ కూడా అంతుపట్టినటువంటి విషయాల్ని ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ సమస్త జ్ఞానం కూడా మన వేదాలలో ఉంది. అలాంటి వారు మనవారు అని చెప్పుకున్నారు. కనుక ఈ జంబూ ద్వీపం అని చెప్పారే, మొట్టమొదటి జంబూ ద్వీపంని ఎందుకు ఇక్కడ వాడారు అంటే దానికి కూడా చెప్తున్నారు. ఏదైనా సరే పురాతన కాలంలో ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే అప్పుడు జంబూ ద్వీపంలో ఉంది అనేటువంటి పేరు చెప్పేవారట. జంబూ ద్వీపం ద్వారా ఈ ప్రదేశము, ఈ మొత్తం భూభాగంలో ఎక్కడ ఉందో కూడా కనుక్కునేటువంటి శక్తి కలిగినటువంటి వారు మన భారతీయ శాస్త్రవేత్తలు, ఋషులు. ముఖ్యంగా ఋషులు, వాళ్ళనే మనం శాస్త్రజ్ఞులు అంటారు. కనుక అలాంటి విజ్ఞానం కలిగినటువంటి వారి యొక్క శక్తిని మనము ఇక్కడ ఈ సంకల్ప మంత్రంలో గుర్తు చేస్తూ ఉన్నాం. అవునా కదండి? ఎందుకు గుర్తు చేస్తున్నాం సంకల్ప మంత్రంలో? వారి యొక్క ఖ్యాతిని గుర్తు చేస్తున్నాం. కనుక ఓ అర్జున, అలాంటి జ్ఞానులు ఉన్నటువంటి మన భారతదేశంలో భరత మహారాజు పరిపాలించినటువంటి ఎంతో జ్ఞానం కలిగినటువంటి ఆ ఉత్తములు ఉన్నటువంటి వంశంలో నీవు పుట్టావు. కనుక నువ్వు కూడా ఎంతో జ్ఞానాన్ని ఆర్జించావు. కానీ నువ్వు ఎలా, ఏ స్థితిలోకి వచ్చేసావు? ఇవన్నీ అర్జునుడికి చెప్తున్నారు. ఇంకా ఎవరికి చెప్తున్నారండి? మరి మనమంతా ఎవరి సంతతి? మనం అనుకుంటాం మనకు చదువు లేదు, మాకేమి సాంప్రదాయం తెలియదు, మాకు సంస్కృతి నాగరికత తెలియదు అనుకుంటున్నాం, పట్టణీకరణ ఏమి తెలియదు అనుకుంటున్నాం. ఎవరు చెప్పారు? మన శాస్త్రవేత్తల యొక్క వారసులే మనము. కనుక మనం ఈ శరీరము, ఆత్మని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నామా? మనం కూడా ఈ అజ్ఞానాన్ని తొలగించామంటే వారి వారసత్వం యొక్క అఖండ జ్ఞానం మనలో ఉంది అని నిద్రలేపుతూ ఉన్నారన్నమాట. మనమంతా కూడా ఎక్కడ ఉన్నాము? సందిగ్ధంలో ఉన్నాము. పురాతన వస్తువులు తవ్వితే ఏమవుతుంది? అవంటి విలువైనటువంటి వస్తువులన్నీ ఎలా బయటపడతాయో అలాగే మన మనస్సుని తవ్వి ఏమంటారు, సముద్రం మథనం చేస్తున్నట్లు మన మనసుని మంథనం చేస్తూ ఉన్నారు ఈ జ్ఞానం ద్వారా. కనుక మనకు అఖండ జ్ఞానం అనేది మన సొంతము. మన వంశంలో ఉన్నవారు, మనమందరూ కూడా వారి యొక్క వంశస్థులే. కనుక మనం ఈ శరీరం కాదు అంటే అర్థం చేసుకునేటువంటి కష్టమైన స్థితిలో మనం ఉన్నామా? ఇంత ప్రజ్ఞ చెప్తున్నా, ఇంత జ్ఞానం చెప్తున్నా, ఇంకా నిన్ని ఆ మోహం అనేది ఆవరించి ఉన్నది. ఇన్ని చెప్తూ ఉన్నారండి భగవంతుడు. చూసిరా, మొత్తం ఖగోళ శాస్త్రం గురించి కూడా చెప్పేస్తూ ఉన్నారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది? పగలు రాత్రి ఏర్పడుతుంది. అలాగే మనం ఇప్పుడు తిరుగుతున్నాం, రంగుల రాట్నం తిరుగుతూ ఉందంటే మనమందరూ తిరుగుతాం కదండి. కానీ భూమి కూడా ఎలా తిరుగుతుందో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుందట. మరి సూర్యుని చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుందట. కానీ భూమి గుండ్రంగా ఇలా తిరుగుతున్నప్పుడు తను తిరిగి సూర్యుని చుట్టూ తిరిగేకి 1,00,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందట భూమి. మరి భూమి తిరిగేటప్పుడు మనమందరూ ఎందుకు తిరగడం లేదు? అలాగే భూమి యొక్క వేగము అది 1666 కిలోమీటర్లు పర్ అవర్, గంటకంత వేగంతో భూమి తిరుగుతుంది. కానీ మనమందరం కూడా నిశ్చలంగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాము? ఈ భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతము. అవునా కదండి? భూమి ఇలా తిరుగుతుంటే మనం ఇలానే ఉంటామా? కళ్ళు తిరిగి పడిపోతాం. కానీ భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఏం చేస్తుంది? ఏ వస్తువునైనా సరే మనము పైనుంచి ఇలా పడేస్తే కిందకే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? భూమికి ఒక శక్తి ఉందట. ఏ వస్తువునైనా ఆకర్షించేటటువంటి శక్తిని కలిగి ఉందట. అదే గురుత్వాకర్షణ శక్తి. కనుక ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక బలం అనేది, అపకేంద్ర బలం అనేది ఏర్పడుతుందట. ఎప్పుడైతే భూమి ఒక వస్తువు గుండ్రంగా తిరుగుతుందంటే అక్కడ అపకేంద్ర బలం అనేది ఒకటి ఉత్పన్నం అవుతుందట. అంటే భూమి ఎప్పుడైనా గుండ్రంగా తిరిగితే మనం ఏమవుతాం? విసిరి పడిపోతాం. ఎప్పుడైతే చట్నీ చేస్తామో మనం మిక్సీలో, చూడండి, మిక్సీని ఆన్ చేస్తూనే అన్నీ ఏమవుతాయి? అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ
మధ్యలో ఉంటాయా? చుట్టూ వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా విసిరి పడిపోతాం ఈ అంతరిక్షంలో. కానీ ఏం చేస్తుంది? భూమికి అయస్కాంత శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. అందువల్ల భూమి తిరగాలి, రాత్రి పగలు ఏర్పడాలి. అలా తిరగాలంటే మనం ఏమైపోతాము? అందుకని ఏం చేశాడు? ఆ శక్తిని భగవంతుడు అందులో పెట్టాడు. ఆ గురుత్వాకర్షణ శక్తి వల్లే మనము గట్టిగా పట్టబడి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏం అర్థం చేసుకోవాలి కదండి. మనం అందరూ కూడా ఎలా ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి కదా, ఎలా నిలబడుతున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. కనుక ఇలా ఎన్నో పరిశోధనలు చేసినటువంటి శాస్త్రజ్ఞుల అఖండ విజ్ఞానంలో మనలో కూడా ఉన్నది. తల్లిదండ్రులు తెలివైన వారైతే పిల్లలు కూడా కనుక మనకి లేదండి. ఎవరు ఎంతమంది చెప్తున్నారు ఇప్పుడు మాకు చదువు లేదయ్యా అని చెప్తారా? అజ్ఞానులు అని చెప్తామా? మనం అజ్ఞానులమా? ఇప్పుడు ఎంత మాత్రము కాదు. మనలో ఎంతో జ్ఞాన సంపద ఉంది. కానీ ఒక మోహం అనేటువంటి పొర మనల్ని కప్పేస్తూ ఉంది. అదే ఈ మాయ. ఈ మాయను చూసి అంతా మనమే మర్చిపోతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అర్జునుడికి గుర్తు చేస్తున్నారు. అలాగే మనమల్ని కూడా, అయ్యా మీరు ఈ జడ పదార్థము కాదు, మీరు ఈ నశించిపోయే శరీరం కాదు, ఈ తోలితిత్తి కాదు, మనము నశించిపోయే కుళ్ళిపోయే శరీరం కాదు, మనలో ఉన్నటువంటి అఖండ జ్ఞాన స్వరూపులం మనము. కనుక ఇంత తత్వజ్ఞానం మనకి అవసరమా? ఈ జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని గుర్తు చేసుకో. కనుక నీ ఆత్మస్వరూపాన్ని నీ ఆత్మస్వరూపంలోనికి, వాస్తవ స్వరూపంలోనికి నీవు రావాలి అని భగవంతుడు మనందరికీ గుర్తు చేస్తున్నారు. మనకే గుర్తు చేస్తూ ఉన్నారు అని మరీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అలా చెబుతూ అందుకే ప్రతిసారి కూడా ప్రతి నిత్య ఆరాధన పూజల్లో కూడా ఈ ఖగోళ శాస్త్రాన్ని ఎందుకు చెప్తున్నారంటే మనందరికీ కూడా ఆ విధంగా గుర్తు చేస్తూ ఉన్నారు. కనుక మనందరూ కూడా అలాంటి జడమైనటువంటి మనము వస్తువులము కాదు అని చెప్తూ ఉన్నారు. మరి అలా చెబుతూ మరి మనం శ్లోకంలోనికి వద్దాం. ఇప్పుడు ఈ జ్ఞానంతో, ఈ శక్తితో ఈ తత్వాన్ని మనము వినాలి అనేటువంటి ఆలోచనతోని రోజుకొక శాస్త్రం గురించి మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అవునా కదండి? చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. మళ్ళీ 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్లకు వెళ్ళాలంటే కాదు. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలని మీకు కొంచెం కష్టమైన లేదా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, కనుక ఇలాంటి తత్వజ్ఞానాన్ని ఆర్జించేవారు జ్ఞానయోగులు. మరి మనము కూడా అలాంటి దారిలో ఎవరైతే జ్ఞానయోగులు ఎలా శ్రద్ధగా ఆసక్తితో కష్టపడుతూ తత్వజ్ఞాన స్థితిలో ఉన్నారో మన ఋషులందరూ కూడా, భృగ మహర్షి, ఇలా ఎంతోమంది ఉన్నారు, తపస్వికులు ఉన్నారు. వారందరికీ తెలియదండి ఇవన్నీ కూడా. ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యము, ఈ పదవులు వాళ్ళకి అవసరం లేదా, వారు ఎందుకు త్యజించారు వాటన్నిటినీ కూడా? అది కాదు, విలువైనది ఇది అని వారు అర్థం చేసుకున్నారు. మనం అర్థం చేసుకునేటువంటి సమయంలో ఆ సందర్భంలోనే ఇంకా ఉన్నాము. కనుక మనము ఏం చేయాలి? జ్ఞానయోగుల్లో లాగా కాకుండా మనం కూడా సత్కర్మ ఆచరణలోనే మనం కూడా శ్రద్ధ పెట్టి మనసారా దాని వైపు మనం నడిపితే మనము కూడా జ్ఞానస్థితిలోకి వెళ్ళడానికి మనం కూడా అవకాశం వస్తుంది. మరి జ్ఞానయోగమే గొప్పదా అంటే అలా కాదు. జ్ఞానయోగంతో పాటు మనం ఆచరించేటటువంటి ఈ సమతా భావనాపూర్వకమైనటువంటి కర్మాచరణ మనల్ని కూడా ఆ స్థితిలోకి నడిపిస్తుంది అని చెబుతూ ఉన్నారు. మరి సరే, జ్ఞానయోగులకేమో మోక్షం వస్తుంది. మరి మనం సత్కర్మాచరణ చేస్తే మనకు మోక్షం వస్తుందా అంటే ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పేస్తున్నారు. అది అయిన తర్వాత మనం వదిలేద్దాం క్లాస్ని. ఒక బట్టలు నేసేవాడు ఒకడు ఉన్నాడట. అతని యొక్క వృత్తి ఏంటి అంటే బయట నుంచి నూలు తీసుకొని రావడం. ఒక 10 రూపాయలకి నూలు తీసుకొని వస్తాడట. తీసుకొని వచ్చి ఆ మగ్గం మీద దాన్ని నేసి ఆ తర్వాత గంజి పెట్టి మడత పెట్టి దాన్ని బయట బజారుకి తీసుకెళ్ళి అమ్ముతాడట. అంటే నూలు తీసుకున్నప్పుడు ఆయన అంటాడట, అయ్యా నేను భగవత్ ఇచ్ఛతోనే ఈ నూలును కొంటున్నాను. మరి రెండవ పని అయ్యే పని ఏంటి? మగ్గం మీద వేసేటప్పుడు ఈ మగ్గం మీద వేస్తూ నేసే పని కూడా భగవంతుని ఇచ్ఛతోనే చేస్తూ ఉన్నాను. అంటే భగవంతుని కోసమే నేను చేస్తున్నాను. ఆ తర్వాత గంజి పెట్టేటప్పుడు అదే అంటాడట. మరి షాప్కి వెళ్ళి అమ్మేటప్పుడు కూడా నేను భగవంతుని ఇచ్ఛతోనే చేస్తున్నాను అంటాడట. మరి వ్యాపారం ఎలా చేస్తాడంటే వారికి చెప్పేస్తారట కస్టమర్స్కి, అయ్యా నేను 10 రూపాయలు పెట్టి నూలు కొన్నాను, ఆ తర్వాత మగ్గం మీద వేశాను భగవత్ ఇచ్ఛతో, తర్వాత గంజి పెట్టాను, ఆ తర్వాత మడత పెట్టాను, ఇక్కడికి తీసుకురావడానికి కూడా నాకు ఆటోలో ఛార్జ్ అయింది, కనుక నేను అమ్మే ధర ఇంత అని చెప్పేస్తాడట. ఇలా ఎవరైనా చెప్తారండి? ప్రతి పని వెనక భగవద్గీతతోనే సమర్పణ భావంతోనే చేస్తున్నాను అంటారట. మరి వినే వాళ్ళకు కూడా ఎంతో అందరూ ముచ్చటగా అనుకునేవారట, అబ్బా ఎంత భక్తి ఈయనకుంది, ఎంత భక్తి నిష్ట ఉంది ఈయనకి భగవంతుడు తప్ప ఇంకేది అవసరం లేదు. అలాగే మనం దాన్ని ఎలా ఆచరించుకోవచ్చు? మనం కూడా దాన్ని అన్వయించడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా అమ్ముతుంటే అందరూ కూడా బేరం ఆడేవాళ్ళు కాదట ఆయనతో. ఆయన ఎంత వెల చెప్తే అంత వెల పెట్టి కొనేసేవారట. అలాగే ఓ రోజు ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడట.
ఒక దొంగల ముఠా వచ్చిందట. దొంగల ముఠా వచ్చి ఒక 5 మంది వచ్చారట. వచ్చి ఈరోజు మన బ్యాంక్, మన ఊర్లో ఏ బ్యాంక్ మంచిది చెప్పండి, అంటే డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఎస్బీఐలో ఎక్కువ ఉంది. కరెక్ట్గా వాళ్ళు రాత్రి 11 గంటలకి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఆపారట. ఆపి మాట్లాడుకుంటూ ఉన్నారట. మనం 5 మంది ఉన్నాము, ఒక్కొక్కరు ఒక పని చేస్తాము. దొంగలించిన తర్వాత, మూట కట్టిన తర్వాత దాన్ని ఎవరు మోసుకొని వస్తారు అని 5 మంది మాట్లాడుకున్నారట. 5 మంది కొట్లాడుకున్నారట. నేనంటే నేను చెయ్యను అనుకున్నారట. ఇంతలో ఈయన ఈ భక్తి ఇష్ట కలిగిన వాడిని చూశారట. చూసి ఇతను ఎవరు అమాయకుడు ఉన్నట్టున్నాడు కనుక ఈయన రమ్మని చెప్దాము అని ఆయన పిలిచారట. పిలుస్తూనే ఆయన వెంటనే భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు అని వెళ్ళాడట. అయ్యా, మేము ఇలా దొంగతనం చేస్తున్నాము, దోపిడీ చేస్తున్నాము, అంతా మూట కట్టేస్తాము, ఆ మూట నువ్వు తీసుకొని రావాలి అన్నారు. భగవత్ ఇష్ట, అలాగే చేస్తాను అని దొంగతనం చేసేది చూశాడట, మూట కట్టేది చూశాడట, ఆయన నెత్తి మీద పెట్టేది చూశాడట. వారితో పాటు ఆయన కూడా నడుస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరో మన అమ్మగారు ఫోన్ చేసేసారు. ఎవరికి? పోలీసులకి ఫోన్ చేసేసారట. అంతే కదండి. వెంటనే ఏమైంది, పోలీసులు వచ్చేసారట. పోలీసులు వస్తే ఈ దొంగలందరూ పరిగెత్తా వెళ్ళిపోయారట. కానీ మన అమ్మాయికి చక్రవర్తి మాత్రము ఆ మూట నెత్తి మీద పట్టుకొని పోతూనే ఉన్నాడట. పోతూనే ఉంటే ఆ దొంగలు వచ్చి, అయ్యగారు తమరేం చేస్తున్నారంటే, అయ్యా ఇలా జరిగిందని మొత్తం వృత్తాంతం అంతా చెప్పాడట. నేను చెట్టు కింద కూర్చొని ఉన్నాను, ఈ దొంగల మూట వచ్చారు, దొంగతనం చేశారు, మూట కట్టారు, నా నెత్తి మీద పెట్టారు, నన్ను కూడా రమ్మన్నారు, నేను భగవంతుడి ఇష్టతోనే నేను కూడా వెళ్తున్నాను అన్నారట. అవునా, అయితే భగవంతుడి ఇష్టతోనే నిన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసేస్తాం పదా అన్నారు. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే ఏంటి? సరే, భగవంతుని ఇష్టాన్ని వారికంటే పోయాడట. మరి జైల్లో వేశారట. మరునాడు కోర్టులో సబ్మిట్ చేశారట. ఆయన్ని జడ్జి పిలిపించారట. మరి వారి ఊర్లో మన అలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదండి, అందరూ వెళ్ళారట. అయ్యో, ఎంత అమాయక చక్రవర్తి అండి, పాపం తన్ని జైల్లో వేశారా అని అందరూ చూడ్డానికి వెళ్ళారట. జడ్జి గారు అడిగారట, నేసే అబ్బాయి ఇలా రా, నిజంగానే దొంగతనం చేశావా అంటే జడ్జి గారికి కూడా మొట్టమొదటి నుంచి వివరించారట. అయ్యా, నేను భగవత్ ఇష్టతో చెట్టు కింద కూర్చొని ఉన్నాను, అలాగే వాళ్ళని భగవత్ ఇష్టతో పిలిచారు, దొంగతనం చేశారు, భగవత్ ఇష్టతో వాళ్ళు కూడా దొంగతనం చేశారు, మూట కట్టారు, ఆ మూట ఎత్తి నా నెత్తి మీద పెట్టారు, భగవత్ ఇష్టతో వాళ్ళని గంటి పోయాను, భగవత్ ఇష్టతో నన్ను శ్రీకృష్ణ జన్మస్థానంలో వేశారు, ఆ తర్వాత నన్ను బాగా బాధేశారు భగవత్ ఇష్టతో, ఆ తర్వాత మీ దగ్గర భగవత్ ఇష్టతో నన్ను ప్రవేశపెట్టారు. ఇది అడ్డీ జరిగింది అన్నారట. ఆ జడ్జికి కళ్ళు తిరిగిపోయాయట. ఇప్పుడు ఏం చేయాలి జడ్జి గారు అని ఆలోచించే లోపల ఇక్కడ సాక్ష్యం ఎవరైనా చెప్తారంటే, మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ, వీళ్ళందరూ వెళ్ళి సాక్ష్యం చెప్పారట. అయ్యో, ఆయన మాయక చక్రవర్తి అండి, ప్రతిదానికి పదానికి ముందర భగవత్ ఇష్ట, పదానికి తర్వాత భగవత్ ఇష్ట, పనికి ముందు భగవత్ ఇష్ట, పని తర్వాత భగవత్ ఇష్ట అని చేసుకునేవాడే, గాలి కూడా పీల్చడే, అలాంటి వాళ్ళని మీరు శిక్షిస్తారా, మేము ఎవరు ఒప్పుకోము అని తిరగబడ్డారట జడ్జి గారితో. ఇక జడ్జి గారు ఏం చేస్తారు, భగవత్ ఇష్టతో ఈయనని నేను రిలీజ్ చేస్తున్నాను అని జడ్జి గారు కూడా రాసేశారట. ఈయనేమి మనలాగా ఏ తత్వజ్ఞానాన్ని చదవలేదండి, ఖగోళ శాస్త్రం చదవలేదు, మానవ శాస్త్రం చదవలేదు, భారత రామాయణ ఇత్యాది గ్రంథాలు చదవలేదు. కానీ ఆయనకు తెలిసింది భగవంతుడి యొక్క కైంకర్యం తప్ప ఏమీ తెలియదు. అలాంటి ధైర్యం, అలాంటి ప్రేరణ, అలాంటి మనస్వభావం ఆయనకి ఎలా వచ్చినది? తన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే, కానీ తన ఒక్కడే మాత్రము అసలైన గ్రంథాల యొక్క సారాంశాన్ని ఆ అమాయక చక్రవర్తి పరిపాలిస్తూ వచ్చాడు. అదే భగవంతుని యొక్క దివ్య ఉపదేశం. ఏ శాస్త్రాలు చదివాడండి, ఏ ధైర్యంతో దొంగల దగ్గర లొంగిపోయాడు, ఎవరు కాపాడారు ఇప్పుడు? కాబట్టి ఆయన్ని ఈ సంసారం అనే మృత్యు సంసార సాగరం అనేటువంటి జైల్లో నుంచి ఆయన్నేమో రిలీజ్ చేసేశారు. మరి మనమల్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ మృత్యు సంసార సాగరం నుంచి ఎన్నో పాపాలు మనం కూడా ఆయన నెత్తి మూట పెట్టుకున్నారు కదా, అలాగే పాపాలు పుణ్యాలు కూడా మనము తెలుసో తెలియకో మూట పైన పెట్టుకొని ఉంటున్నాము. మనమల్ని ఎవరు ఈ జైలు నుంచి తప్పిస్తారు అని మనమందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆయన మొదటి నుంచి ఏం చేస్తారో, చిన్న పనిని కూడా భగవంతుని యొక్క సమర్పణ భావంతో ప్రతి చిన్న పనిని కూడా చేశాడు. కనుక ఆయన ఎవరు రక్షించారు? ధర్మో రక్షతి రక్షిత. ఆ భగవంతుడు రూపమైనటువంటి ధర్మమే ఆయన్ని కాపాడింది అని ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము కూడా అలానే ఆయన చేసినట్లుగా ఎన్నో జన్మల్లో మనం సంపాదించినటువంటి పుణ్య పాపాలన్నింటినీ కూడా మోస్తూ కూడా మనమేం చేయాలి? కేవలము సర్వసంగ పరిత్యాగాన్ని మనము కూడా చేయాలి. అలాగే మూటలు ఉన్నాయి మన పైన, కానీ మనం ఇంకా రాబోయే
జీవితానికి మనం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా భగవత్ కైంకర్యంతో ప్రతిదీ మనం రోజు కూరగాయలు అన్నం మన ఇంట్లో అన్నం చేయాలి. ఎలా చేయాలి అన్నం? ఈరోజు చాలా బిర్యానీ చేయాలి, హాయిగా చేసుకొని తినేస్తా, అలా కాదు. మన ఇంట్లో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఏదో మనం చేసి పెట్టాలి అని కూరగాయలు వెళ్ళి నేను భగవంతుని కోసమే నైవేద్యం కోసమే కూరగాయలు కొంటున్నాను, ఆయన నైవేద్యం కోసమే సరుకులు కొంటున్నాను, ఆయన కోసమే నేను బ్రతుకుతున్నాను, గాలి పీల్చుతున్నాను, ప్రతిదీ కూడా ఆయనకు పెట్టే తింటాం. మీరందరూ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాలు కూడా తిరిగి మా ఇంట్లో స్వామివారికి పెట్టే మేము తీసుకొని తింటాం, ప్రసాదంగా తీసుకొని తింటాం. అంతేకాని ఈరోజు బజ్జీలు చేయాలి, హాయిగా బజ్జీలు ఆరగించాలనేటువంటి భావన ఏమీ లేదు. కనుక మనకి ఎంత శక్తి ఉందో అలా ప్రతిదాన్ని కూడా భగవంతుడికి సమర్పించే మన మనసులో అనుకొని చేస్తే వారికి ఎలాంటి కర్తృత్వ భావన లేకుండా, ఎలాంటి మూటలు లేకుండా మనం ఈ జీవితం నుంచి, ఈ జైలు నుంచి మనందరము కూడా తప్పించుకోవచ్చు అని ఇక్కడ చెప్పిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై.